సో హాయ్ అండి. నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. సో ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వస్తే దయచేసి ఎళ్లి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తది. ఓకే. చాలామంది చూసి వెళ్ళిపోతున్నారండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒక్కటి నా సైడ్ నుంచి నేను ఎప్పుడు అడిగే రిక్వెస్ట్ అనమాట. ఓకే. మీకు ఇంకేం నేను అడగట్లేదు. ఓన్లీ జస్ట్ డూ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే ప్రాపర్ నోటిఫికేషన్స్ వస్తాయి. అప్డేట్లు వస్తాయి. సో వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకే. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో అని చూద్దాం. రేపు మార్కెట్లోకి వెళ్ళిపోయే ముందు ఈరోజు యాక్చువల్గా నిన్న మా టీంలో ఏమైందంటే బ్యాంక్ నిఫ్టీ మంత్లీ ఎక్స్పైరీ ఎవ్రీ థర్స్డే కదా, అది వెడ్నెస్డే కింద చేంజ్ అయిందని లిటరలీ నాకు తెలియదు. నాకు ఐడియా లేదు ఎప్పుడు చేంజ్ అయింది. ఒక జియో కానీ నోటీస్ కానీ లేకపోతే ఒక యూట్యూబ్లో వీడియోస్ కానీ దాని రిలేటెడ్గా లేకపోతే ఒక మెసేజ్ కానీ ఈవెన్ బ్రోకర్ నుంచి అయినా మెసేజ్లు వస్తాయి. ఏమీ రాలేదు. చాలా మంది యూట్యూబ్లో కామెంట్ ఏం చేస్తున్నారు, మంత్లీ ఎక్స్పైరీ వెడ్నెస్డే అయ్యింది అంటున్నారు. నిఫ్టీ 50 చూస్తే థర్స్డే ఉంది, బ్యాంక్ నిఫ్టీ చూస్తే వెడ్నెస్డే ఉంది. ఇప్పుడు ఏంటి మంత్లీ ఎక్స్పైరీ థర్స్డేయా, లేదంటే దేని ఎక్స్పైరీ దానిది అయిపోయిందా అనేది ఇప్పటికీ నాకైతే క్లారిటీ లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే దయచేసి కామెంట్ చేయండి. నేనేమనుకుంటున్నానంటే ఈరోజు మార్కెట్ కండిషన్ బట్టి ఎవ్రీ మంత్లీ ఎక్స్పైరీ బ్యాంక్ నిఫ్టీ వెడ్నెస్డే కన్వర్ట్ అయిపోయింది, నిఫ్టీ యాస్టీస్ థర్స్డేనే ఉంది అని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఈవెన్ ఆప్షన్స్ అయిన ఓపెన్ ఇంట్రెస్ట్లు అన్నీ అలానే చూపెడుతున్నాయి. ఓకే. మా టీంకి కూడా అడిగితే నేను ఇదే టీంతో డిస్కషన్ ఈవెన్ క్యూఎన్ఏ గ్రూప్లో కూడా నేను అడిగా ఏంటి మంత్లీ ఎక్స్పైరీ ఏమైంది అని. వాళ్ళు అదే అంటున్నారు. ఇగో ఇక్కడ అడిగా వెడ్నెస్డే మంత్లీ ఎక్స్పైరీ చేంజ్ అయిపోయిందా అంటే దెర్ ఇస్ నో చేంజెస్ ఇన్ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ ఇది పెట్టారు. తర్వాత మంత్లీ ఎక్స్పైరీ చేంజ్డ్ ఎవ్రీ లాస్ట్ వెడ్నెస్డే థర్స్డే అంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండునా లేదా బ్యాంక్ నిఫ్టీ అనా, అది నాకు కొద్దిగా క్లారిటీ ఇవ్వండి. ఓకే. ఎస్, ఎన్ఎస్సి షేర్డ్ ద సర్క్యులర్ ఆఫ్ 28th డిసెంబర్ సర్క్యులర్ షేర్ చేసిందంట. మరి నాకు తెలీదు. సో నిన్న వీడియోలో ఎవరికైనా కొద్దిగా కన్ఫ్యూజ్ అయి ఉంటే ఐఎమ్ సారీ. ఓకే. సో రేపు నిఫ్టీ ఎక్స్పైరీ ఎందుకంటే నిఫ్టీ 50 28th ఎక్స్పైరీ కనబడుతుంది నాకు. రేపు 28th ఎక్స్పైరీ కాబట్టి నిఫ్టీ 50 గురించి మాట్లాడదాం. నిఫ్టీ 50లో వీక్లీలోకి రండి. వీక్లీ 25 స్ట్రైక్ ప్రైస్ ఇక్కడ మీరు చూస్తే సపోర్ట్ స్ట్రాంగ్ 22,100, 22,000. ఓకే. 22,100 అంటే ఈ లెవెల్ సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. సో ఐ విల్ చెక్. ఈ లెవెల్ సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది. దీన్ని ఏం చేస్తాం, గ్రీన్ కలర్ పెట్టేసుకుంటాం మనం ఎప్పుడులాగే. సో ఇది సపోర్ట్ స్ట్రాంగ్ అయిపోయింది 22,100. నెక్స్ట్ 22,000 అంటే ఇది కూడా సపోర్ట్ 22,200. ఇది ఇక్కడ మనకి ఏం కావాలి 22,000. సో 22,000 అంటే ఇది ఈ లెవెల్ సపోర్ట్. ఓకే. సో ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే 22,000 కూడా సపోర్ట్, 22,100 కూడా సపోర్ట్. 100 పాయింట్స్ రేంజ్లో సపోర్ట్ క్రియేట్ అయింది. బట్ ఈరోజు మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఈరోజు ఏమైంది చూడండి. మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, బ్రేక్ ఇచ్చింది, 22,100 దగ్గర సపోర్ట్ తీసుకుంది, మార్కెట్ ఒక మంచి ర్యాలీ ఇచ్చింది. అండ్ నేను అనాలిసిస్లో కూడా చెప్పా ఇది కానీ దాటితే 22,100 దాటితే పైకి వస్తుంది అని. నేను అనాలిసిస్ వెళ్ళి ఒకసారి చూడండి, చూసి మాట్లాడండి. ఒకసారి ఇక్కడ వరకు ఒక ట్రేడ్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఏమైంది, టైం పాస్ చేసింది, దీనికి వదిలేసేయండి, పట్టించుకోకండి. బట్ ఓకే, రేపు ఏమవ్వచ్చు, 22,100 సపోర్ట్గా ఇప్పుడు క్రియేట్ అయిపోయింది కాబట్టి రెసిస్టెన్స్ ప్రజెంట్ ఈ లెవెల్ పెట్టుకుంటున్నా. ఏది 22,200 ఆర్ 22,190. ఓకే, రెసిస్టెన్స్ అది పెట్టుకుంటున్నా 22,200. అది కానీ బ్రేక్ అయితే మార్కెట్ హ్యావ్ స్కోప్ టిల్ 22,500 దాకా స్కోప్ ఉంది. అది రేపే వెళ్తుందా అంటే 22,500 రేపు వెళ్దాం. చాలా దూరం ఇది 22,500 అంటే ఆల్మోస్ట్ ఇంత దూరం. ఇంత పెద్ద ట్రావెల్ చేయదులే. రేపు ఎక్స్పైరీ కదా, రేంజ్లో ఉండిపోద్ది. ఇప్పుడు సింపుల్ లాజిక్, చిన్నగా 22,200 దగ్గర పెట్టుకో. ప్రజెంట్ రెసిస్టెన్స్ పైన అయితే ఏమీ లేవు, నా పాయింట్ ప్రకారం రెసిస్టెన్స్ లేవు. వెళ్తే అంటే ఒకవేళ పైకి వెళ్తే గట్ట ఎంతవరకు వెళ్ళాలి, ఇగో ఇక్కడ ఒక ఇక్కడ ఒక లెవెల్ ఉంది, ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళాలి. ప్రీవియస్ ఏది ఈ లెవెల్. ఓకే. సో ఈ లెవెల్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా దాటితే ఇక్కడ వరకు వెళ్ళాలి, అంతే. ఇవే లెవెల్స్. ఓకే. ప్రజెంట్ 15 minutes టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోదాం. నా వ్యూ రేపు ఏమవ్వచ్చు మార్కెట్ అంటే ఆల్మోస్ట్ బయింగ్ ప్రెషర్ ఈరోజు క్రియేట్ అయింది, బయింగ్ ప్రెషర్ ఉంది. సో మార్కెట్లో ఈ గ్యాప్, ఇక్కడ గ్యాప్ ఉంది, ఇక్కడ చూడండి కంప్లీట్ బయింగ్ ప్రెషర్ వచ్చి ఇక్కడ క్లోజ్ అయిపోయింది.
రేపు మోస్ట్లీ ఫ్లాట్ ఓపెన్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే 22,200 దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటారు. బాగా గుర్తుపెట్టుకుంటే 22,200 దగ్గర రెసిస్టెన్స్. ఎప్పుడు ఫ్లాట్ ఓపెన్ అయినా స్మాల్ గ్యాప్ అప్ అంటే 22,200 కింద ఓపెన్ అయితే దీని రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఈరోజు తీసుకుందా, సేమ్ రేపు కూడా అక్కడ అలాగే తీసుకుని మార్కెట్ ఫాలో అవడం చూస్తుంది. అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ రేపు కూడా అదే జరిగిద్ది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి కిందకు వచ్చి గ్యాప్ డౌన్ లో కానీ తీసుకుందంటే 22,100 ఇంట్రెస్టింగ్ గా ఉంటది. బాగా చెప్తాను వినండి, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎందుకు తెలుసా, ఈ కింద ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఫిల్ చేయడానికి రావాలి. అప్పుడు ఏమవుతుంది, ఇది బ్రేక్ అయ్యి గ్యాప్ ఫిల్ అయ్యి దెన్ మళ్ళీ 22,000 దగ్గర సపోర్ట్ తీసుకుని వెళ్తుంది. ఇక్కడ ప్రీవియస్ తీసుకుందా, అలాగే గ్యాప్ ఫిల్ అయిపోయి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళడానికి చూడాలి వెళ్తే. ఓకే, బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ రేపు గ్యాప్ అప్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ లేకపోతే ఇంచుమించు ఫ్లాట్ కానీ ఒక మీడియం సైజ్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ చేసి 22,000 ఓకే 22,200కి పైన కొద్దిగా పైకి పట్టుకెళ్ళి కొద్దిగా టైం పాస్ చేసి మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చినట్టు కనిపించి 22,250లో రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ మార్కెట్ ఒక డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ ఉండిపోద్ది. ఇంకా అంటే ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ లోపల ఉండిపోద్ది. ఎంత 22,250 నుంచి 22,100 ఈ రేంజ్ లో ఉండిపోద్ది అని నేను అనుకుంటున్నాను. రేపు మీరు చూడండి. ఓకే, ఈ రేంజ్ లో ఉండిపోద్ది. ఈ రేంజ్ లో ఉండిపోతే సింపుల్, ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేస్తారు, ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేస్తారు. 22,200 దగ్గర ఒక పుట్టు, 22,250లో ఒక పుట్టు. ఇక్కడికి వస్తేనే మార్కెట్ లో ఓకే ఓన్లీ కాల్ ప్లాన్ చేయండి. 22,100 దగ్గర కాల్ ప్లాన్ చేయండి, ఇక్కడ నుంచి కాల్ ప్లాన్ చేయండి అంతే. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 22,100 కూడా బ్రేక్ అయితే మళ్ళీ ఇక్కడ ఒక పుట్టు ప్లాన్ చేస్తారు. మొత్తం పుట్లే, ఇక్కడ ఒక పుట్టు, ఇక్కడ ఒక పుట్టు, ఇక్కడ ఒక పుట్టు. కాల్ ఓన్లీ ప్లాన్ 22,100 దగ్గర అంటే ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఇక్కడ సపోర్ట్ తీసుకుని వెళ్తేనే మీరు కాల్ ప్లాన్ చేయండి. అంతే తప్ప ఈ సపోర్ట్ తీసుకోకుండా ఎక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి కానీ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కానీ అలా వెళ్ళిపోయింది అనుకో, గ్యాప్లు ఉండిపోతాయి. సో గ్యాప్లు కవర్ చేయడానికి ఎప్పుడైనా మార్కెట్ రావాలి, అలాగే ఎప్పుడు జరగదు. బట్ ఇంచుమించు ఫ్లాట్ కానీ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే అది కిందకి ఇలా వచ్చి సపోర్ట్ తీసుకొని వెళ్ళడానికి అంటే ఒక క్యాండిల్లో వెళ్ళడానికి ట్రై చేస్తుంది ఇలాగా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, పెద్దగా క్యాండిల్ వచ్చి ప్రీవియస్ క్లోజింగ్ దగ్గరకు వచ్చి మార్కెట్ అక్కడ రెసిస్టెన్స్ తీసుకొని మళ్ళీ పడలే. ఈ రోజు క్లోజింగ్ ఇక్కడ కదా గ్యాప్, ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయితే ఫాస్ట్ ప్రీవియస్ డే క్లోజింగ్ దగ్గరకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా టర్న్ అవుతాయి. ఇలా క్లోజింగ్ ఆల్వేస్ వర్క్ అయితే సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ఇక్కడ టర్న్ అవడం ఇలా జరుగుతాయి. సో నేను అందుకే అంటున్నా, ఇక్కడ గ్యాప్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది అంటేనే ఒక సిఈ ప్లాన్ చేయండి. ఇక్కడ వస్తుందంటే పుట్ ప్లాన్ చేయండి, ఇక్కడ ఒక పుట్ ప్లాన్ చేయండి. ఇది బ్రేక్ అయితే ఒక పుట్ ప్లాన్ చేయండి. బ్రేక్ అయితే ప్రాపర్గా అన్ని ప్రాపర్గా బ్రేక్ అవ్వాలి. లైక్ ఇక్కడ అంటే ఈ రెసిస్టెన్స్ దగ్గర మీకు రివర్సల్ ప్యాటర్న్ కనబడాలి. లైక్ హ్యామర్ కానీ ఓకే డోజీ కానీ లేకపోతే షూటింగ్ స్టార్ కానీ ఇలాంటివి ఏమైనా రివర్సల్ కనబడితే మీరు ఇక్కడ ఒక పుట్ ప్లాన్లు చేసుకోండి. ఓకే, రివర్సల్స్ దగ్గర డబుల్ కన్ఫర్మేషన్, డబుల్ ప్యాటర్న్ కానీ ఇట్లా ఏవి కనిపించినా మీరు అక్కడ పుట్ అయితే ప్లాన్ చేయండి. ఓకే, అదనమాట. సో నెక్స్ట్ సెన్సెక్స్కి వెళ్దాం. సెన్సెక్స్ ప్రజెంట్ సపోర్ట్ ఏమో 72,000 ఈ లెవెల్ సపోర్ట్ అయిపోయింది. 72,700 ఇస్ సపోర్ట్ సెన్సెక్స్ కి. అది దాటి రెసిస్టెన్స్ ఎక్కడుంది అంటే 73,100 ఇస్ రెసిస్టెన్స్. ఓకే, అది దాటి 73,400 ఇస్ రెసిస్టెన్స్. ఓకే, 73,400, 73,100, 72,700 ఇస్ సపోర్ట్. కిందకి రండి, దాని కింద కూడా ఒక సపోర్ట్ ఉంది 72,400. ఎస్, సెన్సెక్స్ లో రేపు ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలి అనుకుంటే, సారీ రేపు, ఎందుకంటే ఎల్లుండి ఫ్రైడే ఎక్స్పైరీ, రేపు సెన్సెక్స్ కూడా ఎక్స్పైరీ అయిపోద్ది. అప్పుడు మీరు ఎలా ట్రేడ్ చేయొచ్చు అంటే, సెన్సెక్స్ ఆల్రెడీ ఒక గ్యాప్ ఒక మంచి మూమెంటం ఇచ్చింది, ఈరోజు కొద్ది డౌన్ వచ్చింది. రేపు మళ్ళీ నా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి 73,100 ఇక్కడ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తే సిఈ ప్లాన్ చేయండి. ఏది 73,100 పైన, 73,100 పైన సిఈ ప్లాన్ చేయండి. సిల్ 73,400 వరకే, ఎక్కువ కాదు. ఓకే, ఒకవేళ గ్యాప్ డౌన్ కానీ అది ఫ్లాట్ కానీ గ్యాప్ డౌన్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కానీ షార్ప్గా కిందకి వస్తే 72,700 దగ్గర సిఈ ప్లాన్ చేయండి, ఈ లెవెల్ దగ్గర. ఎందుకంటే ఈరోజు బ్రేక్ చేసి మార్కెట్ వెళ్ళిందా, ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ కన్ఫర్మ్గా ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది, మళ్ళీ పైకి వెళ్ళడానికి చూస్తుంది. ఓకే, వీళ్ళు వదలరు, అంత ఈజీగా వదలరు పొజిషన్, ఇక్కడ మళ్ళీ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది.
ఇది కూడా బ్రేక్ అయితే అప్పుడు మళ్ళీ ఇక్కడ మీరు ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు. 72,700లో బ్రేక్ అయితే మళ్ళీ ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు. 72,400 వరకు ఒక పుట్టు ప్లాన్ చేయొచ్చు బ్రేక్ అయితే. అవ్వకపోతే వదిలేసండి, ఇక్కడ కన్ఫర్మ్ గా సపోర్ట్ తీసుకుంటది, పైకి వెళ్తుంది. బట్ నేను మాత్రం 73,100 పైన సిఈ ప్లాన్ చేస్తాను. ఓకే, ఈ గ్యాప్ అప్ కానీ ఫ్లాట్ కానీ ఏది ఓపెన్ అయినా ఇది బ్రేక్ అయ్యి మంచి క్యాండిల్, పెద్ద క్యాండిల్ వస్తుంది అనుకో వేస్ట్. ఒక డీసెంట్ అమౌంట్ ఆఫ్ క్యాండిల్ వచ్చి మంచిది, దాని హై బ్రేక్ అవుతే నీట్గా వెళ్తుంది అనుకో, లైక్ ఇగో ఇలాగా ఇలా 15 మినిట్స్ క్యాండిల్ చూడండి, నీట్గా వచ్చింది, దాని హై బ్రేక్ అయింది, వెళ్తుంది, ఇలా వస్తే వెళ్తుంది, నీట్గా వెళ్తుంది. అంతేగాని ఓపెన్ పెద్ద క్యాండిల్ వెళ్ళింది అనుకో, దాని 73,400 ధర రెసిస్టెన్స్ తీసుకొని నెక్స్ట్ క్యాండిల్ కనుక మళ్ళీ కిందకు వచ్చి ఆ నెక్స్ట్ క్యాండిల్ నుంచి కిందకు వచ్చేస్తుంది. అలా కూడా జరుగుతాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒక క్యాండిల్లో టచ్ చేసిందంటే ఇక్కడ ట్రేడ్ అవ్వదు. ప్రాపర్గా నీట్గా సింగిల్ క్యాండిల్, చిన్నది క్యాండిల్ వచ్చి దానికి హై బ్రేక్ అయ్యి వెళ్ళిందంటే 73,100 బ్రేక్ అయితే అక్కడ నుంచి 73,400 వరకు నేను ప్లాన్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ ఒక ట్రేడ్ అయితే అవుతుంది. డౌన్ సైడ్ మాత్రం ఇక్కడ 72,700 నుంచి 72,400 వరకు ఇక్కడ ఒక ప్లాన్ చేస్తాను. ఓకేనా, ఇంతే. నెక్స్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయిపోయి బ్యాంక్ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ అయ్యింది. రేపు మీరు ట్రేడ్ చేయాలన్నా ప్రీమియం హెవీగా ఉంటుంది. సో నేను బ్యాంక్ నిఫ్టీ చెప్పట్లేదు. నిఫ్టీ 50 చూస్తే ఓవరాల్గా ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే ఇంచుమించు ఇద్దరు ఈక్వల్గా ఉన్నారండి. మేజర్ డిఫరెన్స్ అయితే నాకేం కనబడట్లేదు. అండ్ లాస్ట్ 60 మినిట్స్లో కూడా నిఫ్టీ 50లో చూస్తే లాంగ్ బిల్డప్ చూడు, దిస్ ఇస్ కాల్ బిగ్ ప్లేయర్. ఇది చెప్తుంటాను, ఇదే బిగ్ ప్లేయర్ అని. ఇగో ఇలాగా షార్ట్ బిల్డప్ ఓకే, మళ్ళీ లాంగ్ అన్వైండింగ్ బిగ్ ప్లేయర్ అయ్యాడు, అంటే బై పొజిషన్స్ ఎగ్జిట్ అయ్యారు ఇంకెక్కువ ఎవరు. మళ్ళీ షార్ట్ బిల్డప్, ఇది బిగ్ ప్లేయర్, మళ్ళీ షార్ట్ బిల్డప్ పెద్దోడే దూర్చాడు, మళ్ళీ లాంగ్ బిల్డప్ నార్మల్, మళ్ళీ షార్ట్ బిల్డప్ బిగ్ ప్లేయర్. షార్ట్ బిల్డప్లు జరిగాయి అంటే కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ కనబడుతుంది నాకు. అది రేపు మీరు చూడాలి నిఫ్టీ 50లో. ఎందుకంటే క్లోజింగ్ టైంలో షార్ట్ బిల్డప్లు జరిగాయి అంటే పొజిషన్స్ బుక్ చేసుకున్నారు కొంతమంది సెల్లింగ్ పొజిషన్స్ క్రియేట్ చేశారు. అండ్ నెక్స్ట్ 22,100 కానీ బ్రేక్ అయితే రేపు డౌన్ సైడ్ ఒక మంచి మూమెంటం టిల్ 22,000 దాకా వస్తుంది, గ్యాప్ ఫిల్ అయిపోద్ది. అది మీరు చూడండి. ఓకే, నెక్స్ట్ ఈరోజు టెలిగ్రామ్లో ఏమైంది రండి చెప్తా. టెలిగ్రామ్లో ఈరోజు మార్నింగ్ గుడ్ మార్నింగ్ పెట్టా. ఇక్కడ నుంచి నేను ఒక ట్రేడ్ చెప్పాను 26,878 నుంచి 47,000 దాకా. ఓకే, 46,878 నుంచి 47,000 దాకా వెళ్తుంది. బట్ దానికన్నా ముందు వాయిస్ మెసేజ్లో కూడా ఏం చెప్పాను తెలుసా, 46,960 టార్గెట్ పెట్టుకోండి, ఎందుకంటే ప్రీవియస్ విక్లు ఉన్నాయి, ఆ విక్ల వరకే వెళ్తుంది చూడండి అని చెప్పాను. ఇది నిఫ్టీ 50 కరెక్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ఇక్కడ రెసిస్టెన్స్ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి కష్టపడుతుంది అన్న. ఇది బ్యాంక్ నిఫ్టీ, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇగో ఇక్కడ నేను చెప్పాను, ఇక్కడ నుంచి అక్కడ చెప్పాను 46,960 చెప్పాను. ప్రీవియస్ విక్లు ఉంటే అక్కడ వరకు వెళ్తుందని. ఇగో ప్రీవియస్ విక్లు చూడండి, కరెక్ట్గా అక్కడ వరకే ఎగ్జాక్ట్ ఆ లెవెల్ టచ్ చేసింది. మళ్ళీ అక్కడ నుంచి వచ్చాయి. ఫస్ట్ టైం వెళ్ళింది, మళ్ళీ రెండోసారి అంత వెళ్ళింది, మూడోసారి కూడా అంతవరకు వెళ్ళి వచ్చింది. సో నేను ఇక్కడ క్లియర్ కట్గా ఏం చెప్పానంటే ఓన్లీ స్కాల్ప్ మాత్రమే చేయండి, స్కాల్ప్ మాత్రం చేయగలరు. అంతే తప్ప మీరు ఇక్కడ ఎక్కడైనా బై చేసి 47,000 దాకా వెళ్తుంది కదా అని హోల్డ్ చేస్తే మాత్రం వర్కౌట్ అవ్వదు, అంతవరకు వెళ్ళదు. సో జాగ్రత్త, 47,000 దాకా వెళ్తుంది అని మాత్రం చెప్పాను. ఇంచుమించు 47,000 దాకా అంటే, ఎందుకంటే రౌండ్ లెవెల్ దగ్గర వెళ్ళదు. రౌండ్ లెవెల్ దగ్గర ఎప్పుడు మార్కెట్లో కూర్చోరండి. అంటే ఇప్పుడు 47,000 అంటే 47 దగ్గర కూర్చోరు. నేను చెప్తుంటా 10 పాయింట్లు 5 పాయింట్ల పైన కింద ఎక్స్ట్రా పట్టుకోండి. 46,950 940 నుంచి 47,015 ఇలా, ఇది జోన్. ఇలాంటి జోన్లో ఉంటారు తప్ప 47,000 దగ్గర డైరెక్ట్ గా లెవెల్ దగ్గరే ఉండరు. ఇది కొన్ని వందల సార్లు వీడియోలో చెప్పా, మళ్ళీ చెప్తున్నా. సో ఎగ్జాక్ట్ గా కరెక్ట్ గా నాకు తెలిసి ఇక్కడ, ఎందుకంటే సెల్లింగ్ ఆర్డర్లు ఉన్నాయి. ఇక్కడ టచ్ అవగానే మార్కెట్ కిందకి వచ్చింది, టచ్ అవగానే కిందకి వచ్చింది అంటే ఆర్డర్లు ఉన్నాయి, ఇక్కడ ఆర్డర్లు పడి ఉన్నాయి. సో మార్కెట్ వెళ్ళింది, టచ్ అయింది, ఆర్డర్లు తీసుకుంది, సెల్లింగ్ ఆర్డర్లు, మళ్ళీ కిందకి వచ్చింది, సెల్ ప్రెషర్ వచ్చింది. అక్కడ నుంచి ఏమైంది బ్యాంక్ నిఫ్టీ చూడండి, అక్కడ నుంచి ఏమైంది సెల్ ప్రెషర్ తీసుకుంది, సెల్లింగ్ ఆర్డర్లు కంటిన్యూ అయ్యాయి. మళ్ళీ వెళ్ళింది చూడండి, సెల్లింగ్ ఆర్డర్లు పడ్డాయి, కరెక్ట్ ఆర్డర్లు పడ్డాయి, కిందకు వస్తుంది. సో ఈ లెవెల్ దగ్గర ఆర్డర్లు పడి ఉన్నాయి. ఇప్పటికీ కొన్ని ఆర్డర్లు, 100 ఆర్డర్లు ఉన్నాయి ఇక్కడ. సో ఏం చేస్తారు, అంటిల్ అన్లెస్ ఈ ఆర్డర్లు అన్ని కంప్లీట్ అయిపోయే వరకు మార్కెట్ ఇక్కడే ఉంటుంది. అంటే మాటికి వెళ్ళి ఆర్డర్లు తీసుకుంటుంది. వన్స్ ఆర్డర్లు కంప్లీట్ అయిపోయి దెన్ అయితే కంప్లీట్ ఫాల్ ఇన్ అవుతుంది, లేదంటే ఆర్డర్లు అన్ని ట్రాప్ చేసుకొని పైకి వెళ్ళిపోవాలి. బట్ ఇది బిగ్ ప్లేయర్ ఆర్డర్లు కాబట్టి మోస్ట్లీ కిందకే వస్తుంది. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇదన్నమాట టెలిగ్రామ్ ఎవరు జాయిన్ అవ్వాలన్నా వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ చాలా మంది A to Z కోర్స్ నిన్న జాయిన్ అయ్యారు కొత్త వాళ్ళు.
మీకు లైవ్ ట్రేడింగ్ బ్యాచ్ మళ్ళీ నేను జూన్ జూలైలో పెడతాను. మార్చ్ మంత్ బ్యాచ్ అయిపోయింది. మళ్ళీ కొత్త వాళ్ళందరికీ మార్చ్ కదా, ఏప్రిల్ మేలో కానీ జూన్లో కానీ మళ్ళీ పెడతాను లైవ్ ట్రేడింగ్ 1 మంత్ బ్యాచ్. అండ్ నెక్స్ట్ ఆల్గో కూడా అన్నారు. ఆల్గో వీడియోస్ అన్ని వీడియోస్ మన A to Z కోర్సులోనే ఉంటాయి సార్ వీడియోస్. అందరూ చూడండి ఒకసారి ప్రాపర్గా. ఆల్గో అంతా సెట్ చేసుకోండి. ఈరోజు ఆల్గో రన్ చేయలేదండి, ఎందుకంటే ఇది మంత్లీ ఎక్స్పైరీ కాబట్టి నో ఆల్గో నథింగ్. ఈరోజు ఏం ఆల్గో రన్ ఏం అవ్వలేదు, బ్లాంక్ ఈరోజు. ఎందుకంటే ఈరోజు మంత్లీ ఎక్స్పైరీలో ఆల్గోస్ రన్ చేయం, ఎందుకంటే పర్ఫార్మెన్స్ బేస్ అని కాదు, ఆల్గో పర్ఫామ్ చేసిందే ఎవ్రీ ఎక్స్పైరీ. సో ఆల్గో మంత్లీ ఎక్స్పైరీకి అయితే మేమేం రన్ చేయం. బట్ నేను ఒక స్కాల్ప్ ట్రేడ్ చేశాను, విచ్ ఈస్ లైక్ 5,000 ఇలా ప్రాఫిట్, అంతే, డన్. దాని ఫర్ ద డే చేసి ఇంకా కూర్చున్నాను అనమాట. ఓకే, ఇంక నేను ఏం చేయలేదు. మార్నింగ్ లేసాను, ఒక 5,000 ప్రాఫిట్ సంపాదించాను, వదిలేసాను. ఎందుకు 5,000 అంటే, ఎందుకన్నా 5,000లోనే ఉండిపోయారంటే, లైక్ సి నాకు తెలుసు మార్కెట్ కండిషను. మార్నింగ్ ట్రేడ్లు చేశాను, లాస్ వచ్చింది, లాస్ట్కి తిరిగి ఆ లాస్ రికవరీ కూడా అయిపోయింది. సో మనదంతా అలాగే ఉంటుంది అన్నమాట ట్రేడింగ్. మార్నింగ్ వచ్చాను, ఒక 2 ట్రేడ్లు చేశాను. ఫస్ట్ మార్కెట్ బ్యాంక్ నిఫ్టీలో ఈ పాయింట్లో, ఇక్కడ ఈ పాయింట్లో ఒక పుట్ బై చేశాను. పుట్ బై చేస్తే ఏమైంది, మార్కెట్ కొద్ది ప్రాఫిట్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి స్టాప్ లాస్ తినేసింది, డన్ అయిపోయి వదిలేశాను. తర్వాత నెక్స్ట్ ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ ఏదైతే ఉందో నేను 600 క్వాంటిటీతో ట్రేడ్ చేశాను. ఇక్కడ నా 8,000 లాస్ వచ్చింది, స్టాప్ లాస్ తినేసింది, వదిలేశాను. మళ్ళీ వెయిట్ చేశాను, మళ్ళీ వెయిట్ చేసి కాల్ సైడ్ బై తీసుకున్నాను, కాల్ సైడ్ ఎంట్రీ. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాల్ సైడ్ ఎంట్రీ హోల్డ్ చేశాను. సేమ్ 600 క్వాంటిటీ, ఇక్కడ 15,000 ప్రాఫిట్, డన్, బుక్ అయిపోయింది, డన్ ఫర్ ద డే. వన్స్ బుక్ అయిపోయాక నేను డన్ ఫర్ ద డే చేస్తాను. 15K మార్నింగ్ 8K లాస్ పుట్ సైడ్, తర్వాత 15K లాస్, 15K ప్రాఫిట్. తర్వాత మళ్ళీ ట్రేడ్ చేద్దాం అనుకున్నాను, చిన్న చిన్న ట్రేడ్లు 400 చేద్దాం అనుకున్నాను, ఇంట్రెస్ట్ లేదు, ఇంకా ఎందుకులే అనిపించింది, ఆపేసింది. ఎందుకంటే మార్కెట్ ఇస్ నాట్ గుడ్ కండిషన్, ఇక్కడ వెళ్ళట్లేదు, స్పీడ్ మూమెంటం లేదు, కిందకు వస్తుంది, కిందకు వస్తే మళ్ళీ ఫ్లోలో పడదు, టైం పాస్ చేసుకుని వస్తుంది, ఇదంతా ప్రీమియం డికే తప్ప ఏం అవ్వదు, వేస్ట్ అనేసి ఇంక నేను వదిలేశాను. ఉన్న ప్రాఫిట్స్ హ్యాపీలు అని. ఆల్గో లేదు కాబట్టి స్కాల్ప్ చేశాను, లేకపోతే ఆల్గో ఉంటే మాత్రం అసలు నేను ముట్టుకోను అకౌంట్, అదనమాట. ఓకే, సో ఇది ఇంకా మా ఆల్గో పర్ఫార్మెన్స్ చూడాలని చాలా మంది అడుగుతున్నారు కదా. సి ఆల్గో పర్ఫార్మెన్స్ టిల్ డేట్, ఇది బయింగ్ ఆల్గో, ఇది 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో, ఇది నా 5 lakhs సెల్లింగ్ ఆల్గో. 1.2 lakhs సెల్లింగ్ ఆల్గో చాలా రోజులు లాసులు చూడండి ఇంతే, లాసులు మోస్ట్లీ లాసులు ఇంతే, ప్రాఫిట్లు ఇంతే, బట్ సరిగ్గా నడపలేదు. విత్ ఫ్రాంక్ గా చాలా రోజులు నడపలేదు. రీసెంట్లీ 1 days నేను నడపలేదు ఆల్గో. ఓన్లీ 6 lakh ఆల్గో నడిపాను. 6 lakh ఆల్గో ప్రాఫిట్, ఇగో 2000, 6 lakh కూడా కాదు, 4 lakhs యూజ్ అవుతుంది. ఇక్కడ మేము పేరుకి 5 lakh అని పెట్టుకున్నాం కానీ 4 lakhs యూజ్ అవుతుంది. ఇక్కడ 2,000, 3,000 ఒక నోట్ ట్రేడ్ 1,000, 3,000. ఒక రోజు 6,800 ఏదైతే లాస్ వచ్చిందో ఇది వి షేప్ రికవరీ వల్ల వచ్చింది. ఇలా వి షేప్ రికవరీ వల్ల లాస్ వచ్చింది. బట్ ఓకే, తర్వాత నో ట్రేడ్. ఈరోజు 1,400 ప్రాఫిట్. ఈరోజు మంత్లీ ఎక్స్పైరీ, డన్ అయిపోయింది. రేపటి నుంచి ఏప్రిల్ ఎక్స్పైరీ కదా, ఇక్కడతో అయిపోయింది. ఎల్లుండి నుంచి ఏప్రిల్ ఎక్స్పైరీ నేను అప్డేట్ చేసుకోవాలి. ఓకే, ఈ మంత్ అయితే ఎక్స్పైరీ ఇదే. మొత్తం ఓవరాల్గా నో లాస్, నో ప్రాఫిట్. బ్రేక్ ఈవెన్లో కొద్దిగా, బ్రేక్ ఈవెన్ పై నుంచి కొద్దిగా తేలాం, ఎందుకంటే 6,300 ఇక్కడ లాస్ కదా. ఓవరాల్గా ఈ మంత్ చూస్తే మీకు ఒకసారి నేను చూపించేస్తున్నాను. ఓవరాల్గా ఈ 6 lakh ఆల్గో ఎంత అంటే 6,800 ప్లస్ 1,720 ప్లస్ 431 ప్లస్ 22200. సో ఆల్మోస్ట్ 11,151 లాస్. ఇక్కడ ఓవరాల్ 11,151 లాస్, 11,151 లాస్. ఇప్పుడు ప్రాఫిట్లు కూడా చూసేద్దాం. ఓకే, ప్రాఫిట్లు కూడా 2,900 ప్లస్ 2,260 ప్లస్ 1,302 ప్లస్ 3,800 ప్లస్ 3,958 ప్లస్ 1,468. ఓకే, ఓవరాల్గా 15,688 అనమాట. ఓకే, ఓవరాల్గా 15,688, 15,688. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ లాస్ వేసాను, ప్రాఫిట్ వేసానని. ఎర్రర్ వచ్చి లిమిట్ ఆర్డర్లో ఎర్రర్ వచ్చి ఆర్డర్ ఎగ్జిట్ అయిపోయి 2,200 లాస్,
బట్ ఆ రోజు ఓవరాల్‌గా నడిపితే 3800 ప్రాఫిట్ వచ్చింది. అంటే ఎర్రర్ అయిపోయి 4 ఆగిపోయిన ట్రేడ్‌లు రన్ అయిపోయి 3800 ప్రాఫిట్‌లో క్లోజ్ అయిపోయారు. సో, అది మెన్షన్ చేసుకున్నాను నేను అంతే. అంటే 11,000 లాస్ 15,000 అంటే ఓవరాల్‌గా మనకి ఎంత ప్రాఫిట్‌లో ఉన్నాం మైనస్ 11,151 ఈ ఈ ఈ మంత్ మార్కెట్స్ ఏం కండిషన్‌లో లేదు. 4,537 రూపీస్ ప్రాఫిట్‌లో ఉన్నాం. బట్ నో లాస్, నో ప్రాఫిట్. ఎందుకంటే మార్కెట్ కండిషన్‌లో లేదు కాబట్టి ఇది ఇలా జరిగింది. బట్ ఈవెన్ ఏప్రిల్ నుంచి అయితే మేము ప్రాపర్‌గా రన్ చేస్తాం. దానిలో ఏప్రిల్ మంత్ మీకు కంప్లీట్ దాని డీటెయిల్స్ ఏంటి, అది ఎలా మనం రన్ చేస్తాం ఏంటనేది కంప్లీట్ మీకైతే అప్డేట్ చేస్తాను. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది మా స్వింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. ప్రెజెంట్ బజాజ్ ఫైనాన్స్ మేము తీసుకున్నాం. అదేంటనేది మీకు కూడా అప్డేట్ చేస్తాను. ఓకేనా. ఇంకా ఛానల్‌కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అప్పుడు కలిగే వీడియోస్ చూస్తారని ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ బాయ్.